వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కర్నూలు ప్రజలకు అండగా ఉంటా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. రైతన్నలకు 500 బోనస్ ధర చెల్లించాలి. ఏడవ రోజుకు చేరుకున్న భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు. నూట 40 స్థానాలకు పైగా మనం గెలవబోతున్నాం సీఎం జగన్. అక్రమంగా తరలిస్తున్న తాబేలును పట్టుకున్న అడవి శాఖ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం, ప్రజలకు ఈ 5 ఏళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. ఐప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేరు పేరున ఐప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్. On the day that the results would be coming out, I promised that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance of the governance. The governance model that was last time out of 175, 151 itself is a tall number. And someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. ఎవరైనా రాసినా కూడా దాన్ని పలు కోణాల్లో చూసి వాస్తవమా కాదా అనేది తర్కించుకుని తర్వాతనే దాన్ని వార్తగా ప్రెస్లో పెడుతుంది. మరి ఇంతటి వ్యక్తి తొందరపడి ఏదో తప్పులు చేసేశారు, ఏదో మీరు చేసిన ఆరోపణలన్నింటికి ఆయన్ని మీ రాజకీయాలకి ఆయన్ని లేదా నా వార్తా దినపత్రికల్లో నాతో పాటు పనిచేసినటువంటి నరేంద్రని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం భూమన కరుణాకర్ రెడ్డి స్థాయికి తగదు. ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా ఆ రోజు బహిరంగ సభలో ఆరోపణలు చేసిన రోజు నుంచి కూడా అందరూ చెబుతూనే ఉన్నారు. తెలుగు భాష ప్రావీణ్యుడు, టీటీడీ చైర్మన్, తిరుపతికి ఎమ్మెల్యే, పలు కోణాల్లో నాకు మించిన మేధావి లేడు అని తెలుగులో స్పష్టంగా మాట్లాడగలిగే భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి రాంగ్ స్టెప్ వేస్తాడనేసి ఎవరు అనుకోలే. కానీ ఆయనలో ఉన్న నిజస్వరూపం దీంతోనే బయటపడింది. ఇన్ని రోజుల వరకు ఆయన లోపల మనిషిని చూశారు, పైన మనిషిని చూశారు, లోపల మనిషిని ఇప్పుడు చూస్తున్నారు అందరూ తిరుపతిలో జనాలు. ఆయనకి సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా, చిన్ననాటి స్నేహితులు అందరూ కూడా ఈ రోజుకి మా పాత్రికేయులకు చెప్తున్నది ఏంటంటే, మీరు చాలా ఆలస్యంగా గుర్తించారు కరుణాకర్ రెడ్డి గురించి.
ఆయన వ్యక్తిత్వం ఇంతకంటే ఇంకా దారుణంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో మీరే చూడొచ్చు అని చెప్పారు. ఇప్పటికి కూడా మేమైతే మొదటి నుంచి ఒకటే చెప్పాం, అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీ రాజకీయాలకి జర్నలిస్టులను బలి చేయొద్దు. ఇందాక సార్ చెప్పారు ఉమా గారు, నేను ఆర్ఎన్ శ్రీనివాసులు కాదు, మీ ప్రత్యర్థి అయితే మీరు పోట్లాడుకోండి, చాలా చక్కగా చెప్పారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించిన సీసీ కెమెరాల లైవ్ ఫీడ్ ను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ పాణ్యం ఆర్వో నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పంటకు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డిలు మాట్లాడుతూ రైతన్న పండించిన పంటకు 500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు తదితరులు ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే క్వింటాలకు 500 బోనస్లు వెంటనే క్వింటాలకు 500 బోనస్లు వెంటనే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, ఎన్టీఆర్ గారి నాయకత్వం, వెల్మెడ లక్ష్మణరావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. క్వింటాలకు 500 బోనస్లు వెంటనే పండించిన రైతు ధాన్యాన్ని వెంటనే తడిసిన ధాన్యాన్ని వెంటనే క్వింటాలకు 500. పార్టీ గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో మా ప్రజాప్రతినిధులు, నాయకులు, కౌన్సిలర్లు అందరూ కలిసికట్టుగా ఈ రోజు నిరసన కార్యక్రమానికి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎందుకంటే రైతుల పక్షపాతి కేసీఆర్ గారు, ఆ పక్షపాతి అయిన రైతుకు న్యాయం జరిగేదాకా పోరాటం చేద్దామని మా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రైతుకు గతంలో ఏందంటే అది 500 బోనస్ ఇస్తానన్నారు. బోనస్ ఇస్తా అని మాట మార్చి నిన్న కేవలము సన్నం వడ్లకే బోనస్ ఇస్తాము అనే మాట మార్చడం జరిగింది. ఆ మాటకు తగ్గట్టుగా ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, రైతును వెంటనే కళ్ళాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనుగోలు చేసేదాకా, తడిసిన ధాన్యం కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. అన్నిటికీ కూడా రైతు పక్షపాతిన మేము నిలబడి ఇవాళ రైతుకు రుణమాఫీ అయ్యేదాకా, రైతు భరోసా ఇచ్చేదాకా, ఎందుకంటే రైతు బంధు అని మేము పెట్టి 10,000 ఇస్తే 15,000 ఇస్తామని
చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మి మోసపోవడం జరిగింది. కాబట్టి వాటిని అన్నిటికీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతాంగం తరపున ఇవాళ పోరాటము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయంలో భద్రకాళి భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టుబట్టలు, పువ్వులు, పండ్లు అమ్మవారికి ఆర్యవైశ్య పట్టణ సంఘం పట్టణ అధ్యక్షులు గుండ ప్రకాశ్రావు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా గుండ ప్రకాశ్రావు మాట్లాడుతూ అమ్మవారికి షాడోపచార పూజ జరిపి అమ్మవారి అభిషేకం, కుంకుమార్చన, గ్రహమాకం, దుర్గా హోమం, లక్ష్మీ హోమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని భద్రకాళి మహాత్రిపుర సుందరిగా అలంకరించి రథసేవ జరిపారు. ఈ రథసేవలో వందలాది భక్తులు పాల్గొని అమ్మవారి రథం లాగుతూ భక్తి పారవశ్యంతో పులకరించిపోయారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, ఈరోజు ఆర్యవైశ్య సోదరిమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య సోదరిమణులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. దాని స్పందనగా ఇవాళ దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొద్దుగాల అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత అమ్మవారికి పూజ కార్యక్రమాలు, తర్వాత అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒక హోమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాలలో జరిగినాయి. చాలామంది ఎంతో సంతోషపడ్డారు. భక్తి ప్రవృత్తులతోటి పరవశించిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాక పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున దాదాపు 3000 పై చిలుపు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు ఈ అన్నప్రసాదం తీసుకోవాలి, కంపల్సరీ ఆ భగవంతుని అమ్మవారి కృపా కటాక్షల పాత్రలం కావాలి, జన్మ ధన్యం చేసుకోవాలనే ఒక పవిత్ర ఆశయంతో అన్నప్రసాద కార్యక్రమంలో కూడా విరివిగా పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం విజయవంతం కావటం అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతో, ఆర్యవైశ్యుల ప్రముఖుల తర్వాత అందరి సోదరుల సహాయంతో దీన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఈ బ్రహ్మోత్సవ
పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం మాచవరం మండల పరిధిలోని పిన్నెల్లి గ్రామంలో నాటు బాంబుల విషయం కలకలం రేపింది. దాచపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గురువారం మీడియాతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాచపల్లి సిఐ మాచవరం ఎస్ఐ ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించగా చింతపల్లి పెద్ద సైదా, చింతపల్లి నన్ని అల్బాక్షు, చింతపల్లి జానీ అనువారి ఇళ్ల మీద, ఒకరి ఇంటి మీద పగలగొట్టిన బీర్ బాటిల్స్, రాళ్లు, మరో ఇంటి మీద పెట్రోల్తో నింపి ఉన్న బాటిల్స్ దొరకడం జరిగిందన్నారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని, వీరితో పాటుగా ఇవన్నీ ఏర్పాటు చేయనున్న వారిని కూడా అదుపులో తీసుకుంటామని, వీటికి సంబంధించిన 2 కేసులు నమోదు చేస్తున్నామన్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. మామూలుగా 50 సార్, ఒకటి అర్థం కదా అయ్యో తీస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఫోక్స్పేట చెక్పోస్ట్ వద్ద తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. మైదాన ప్రాంతమైన రామచంద్రపురం నుండి ఏజెన్సీ మీదుగా ఒడిశా ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఫోక్స్పేట అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా తాబేళ్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్న రేంజ్ అధికారి కరుణాకర్ తెలిపారు. పట్టుబడ్డ వాహనంలో 30 బస్తాల్లో సుమారు 1000 వరకు తాబేళ్లు ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సార్వత్రిక ఎన్నికలు ధన ప్రవాహం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు శైలాజ్నాథ్ ఆరోపించారు. ఓట్లను నాయకులు బహిరంగానే కొనుగోలు చేశారని, ఇంత జరుగుతున్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన తెలిపారు. స్నేహితులారా, ఎన్నికలు జరిగి 3 రోజు ఇది. ఈ రోజున ఎన్నికల్లో పాల్గొన్న పార్టీల్లో ఈనాటి అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం యొక్క మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ఏమి చేస్తాం, కేంద్రాన్ని నిలదీయకుండా జాతీయ ప్రాజెక్టులుగా ఉన్న పోలవరం పూర్తి కాదు, రాయలసీమ ఉత్తర ఆంధ్రాకున్న ప్రత్యేక ప్యాకేజ్ రాదు, ప్రత్యేక తరగతి హోదా రాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపోయిన అనేక పెద్ద పెద్ద సంస్థలు అవన్నీ దిక్కు లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ రోజున అని ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నాం. మీరు ప్రతిసారి మా అభ్యర్థులు ఉన్నారు, నేను అభ్యర్థిగానే ఉన్నా ఇంతవరకు ఇప్పటికి కూడా. ప్రతిసారి మీటింగ్లు పెట్టి మీరు ఆఖరికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి, మీరు జాగ్రత్త అని మాట్లాడతారు ప్రతి మీటింగ్లో. పాపం కొత్త అభ్యర్థులు అయితే భయపడి చచ్చుంటే చూసాక ఏం జరుగుతున్నట్టు ఆయన ఇది అని. ఇంత విచ్చలవిడిగా నడి రోడ్డు మీద పట్టపగలు డబ్బులు పంచుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి రాలేదా అన్నదే నా ఆవేదన. రావాలి కదా. ఆడ క్వార్టర్ బాటిల్ పట్టుకున్నాం, ఇది కాదు కదా. లేకపోతే అభ్యర్థి 4 వాహనాలు ఎక్కువలో పోతుంటే సీజ్ చేసినాం, ఇవి కాదు కదా. నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యంలో ఓటర్ని కొంటున్న ప్రయత్నం చూసాం. అనేక మంది సాక్ష్యాలు కూడా ఇస్తాం ఎవరు ముందుకు వస్తే. కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలక్షన్ కమిషన్ని. మిగతా రాష్ట్రాల గురించి పెద్దగా మాట్లాడేది కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు. నా రాష్ట్రం వరకు నేను మాట్లాడేది ఒక్కటే, ఇక్కడ నడి బజార్లో
ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది. ఓటర్ యొక్క డిగ్నిటీకి భంగం కలిగింది. సమాన అవకాశాలనే రాజ్యాంగ స్ఫూర్తికి ఇక్కడ తూట్లు పరచబడ్డాయి. ఇక్కడ కోట్ల రూపాయలు బహిరంగంగా పంచబడ్డాయని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కనుక ఒక నిష్పక్షపాతమైన స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ భారతదేశ ప్రజలు ఈరోజు కోరుకుంటూ ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం ఇదే కాదా అని భయపడతా ఉన్నారు. వారు అనుకున్న ప్రజాస్వామ్యం వేరే. అప్పుడు వాళ్ళు అడిగారు లాస్ట్ నిన్న వస్తా ఒక పాట చూశాను, పాతకాలంది రామారావు గారిది, ఓటు వేయండి అయ్యా బాబు, ఓటు వేయండి, అమ్ముకోవద్దండి. ఎప్పుడో 1950s ఉండి ఉంటుంది బహుశా అది. ఆ కాలం నుంచి ఆఖరికి రేపు ఓటు కొడద్దండయ్యా బాబు, ఓటు వేయండి అని చెప్పే కాలం వస్తే ప్రత్యేకమైన భాష ఈ రోజున రాజకీయ రంగంలో వస్తూ ఉంది. ఆ భాష ఏంటంటే కరెన్సీ మోతలు, కరెన్సీ పటపట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంత పని చేసినా ఎలక్షన్ కమిషన్ వారికి దీనిపైన యాక్షన్ తీసుకోమని దీన్ని పంపిస్తూ ఉన్నాం. ఇంకొకసారి నిర్ణయించుకుంటూ ఉంటాం. దీనిపైన సరైన స్పందన లేకుంటే తగిన గౌరవాలతో, తగిన మర్యాదలతోనే ప్రతి ఒక్కరికి దీన్ని ఎవరు ఇన్సల్ట్ చేద్దాం ఉద్దేశంతో ఏం లేదు. రాజ్యాంగబద్ధమైన బతుకు బతికే వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బతుకు బతికే వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా అవసరమైతే దీనికి సరైన స్పందన లేకపోతే భారత అత్యున్నత న్యాయస్థానానికి కూడా ప్రజల పక్షాన ఒక బిల్ పంపించడానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. దీన్ని అందరూ కూడా ఖండించాలి. దీన్ని నవ్వుకోవడం కాదు, 2000 ఇచ్చాయంట, 1000 ఇచ్చాయంట అని అట్లా అనుకోవడం కాదు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఓటు కొనుక్కున్న వాడు శాసనకర్తగా మారితే ఏ శాసనం చేస్తాడో మనకు అర్థమవుతుంది. ప్రజాక్షేత్రంలో లేకుండా పైసల క్షేత్రం నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు చేసే శాసనాలు ఏందో, ఆ శాసనాలు అమలు ఏందో కూడా మనకు అర్థమైంది. చూసాం గతంలోనే దాన్ని వస్తూ ఉన్నాం. ఇది హయ్యెస్ట్ టైం. దీనిపై అందరూ స్పందించమని ప్రజాస్వామ్యవాదుల్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకునే వాళ్ళని అందరినీ కూడా దీనిపైన మీరు కదలాలని ఆలోచించమని, ఒత్తిడి తెమ్మని నేను కోరుకుంటా ఉన్నాను మా అందరి పక్షాన. జీవితాంతం కర్నూలు ప్రజలకు అండగా ఉంటూ కర్నూలు అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక సి క్యాంపు సెంటర్ నందు ఉన్న టీజీని కళాక్షేత్రంలో ఆయన 74వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 50 సంవత్సరాల క్రితం పరిశ్రమల స్థాపన కోసం కర్నూలుకు రావడం జరిగిందని అన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు ప్రజలతో మమేకమై నగరాన్ని అభివృద్ధి పరుస్తూ ప్రజలకు అండదండాలు నిలుస్తున్నాయని తెలిపారు. చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలకు సరైన త్రాగునీటి వసతి ఒకప్పుడు ఉండేది కాదన్నారు. వాటిని అధిగమించి కర్నూలు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశానని టీజీ తెలిపారు. కర్నూలుకి వచ్చిన కొత్తలో జిల్లాలో ప్యాక్షాన ఉధృతంగా ఉండేదని, అలాగే ప్రజా సంఘాల పేరుతో ప్రజలను వేధించేవారు కూడా ఉండేవారని, అటువంటి వారి అందరినీ ఎదుర్కొంటూ కర్నూలు ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. కళాకారులు అంటే మొత్తం తెలుగు జనాలకందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు జనాలకందరికీ లాఫ్ థెరపీ ఇస్తున్నటువంటి తెలుగు వాళ్ళకు ప్రతి వారం చక్కని హాస్యాన్ని అందిస్తూ కడుపుబ్బా నవ్విస్తూ నవ్వుల చిరునామాగా మారినటువంటి హాస్య కళాకారులు. హలో సార్, అందరూ సన్మానం పొందినటువంటి వారందరూ ఒకసారి గ్రూప్ ఫోటో కోసం వినోదిని సన్మానం అందుకుంటున్నటువంటి వినోద్, అలాగే కులాలకు మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు, దేవాలయాలు కానీ, చర్చలు కానీ, దర్గాలు కానీ, ఏవి కానీ, ఈద్గాలు కానీ అన్నీ నేను షాదిఖానాలు కానీ మతాలకు కులాలకు అతీతంగా నేను సేవ చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది కూడా అదే, నన్ను విభజించద్దండి. నేను మీ అందరినీ ఆ దృష్టితో చూడలేదు. అందరికీ పెళ్లిళ్ళు చేసేది గత 30 సంవత్సరాల్లో దేశంలో ఎవడన్నా ఉన్నాయంటే ఒక టీజీ వెంకటేష్ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉన్నందున పెళ్లిళ్ళు చేయలేకపోయినాను. లేకపోతే ప్రతి సంవత్సరం అన్ని మతాలు, అన్ని కులాల వారికి ప్రతి సంవత్సరం చేస్తూ ఒక జంటగా దగ్గర ₹1,00,000 ఖర్చు పెడుతూ ముందుకు పోతున్నాను. అలాగే
మరొక కొన్ని మంచి హ్యాబిట్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాము. స్మోక్ చేయని వాడు, మా ఎంప్లాయీస్ అంతా 3000 మంది స్మోక్ చేయని వాడు, తాగని వాడు వంటి డిక్లరేషన్ ఇస్తే 15,000 రూపాయలు నెలకు బోనస్గా ఇస్తున్నాం. నెలకు గత 20 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేదు. సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల. లాభాలన్నీ ఉండకపోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. నీళ్ళే తాగేదానికి నది చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్ళు లేదు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. ఇది ఒక కొంప, గలీజ్ కొంపగా ఉండేది. దీన్ని నా శక్తి కొద్దీ దీన్ని ఒక రూపురేఖలు దిద్దగలిగాను. మళ్ళీ 10 సంవత్సరాలు నేను మమ్మల్ని ఆదరించలేదు. మళ్ళీ ఆదరిస్తే మళ్ళీ దాన్ని పోయిన నష్టాన్ని కోరుకునేదాన్ని ముందుకు తీసుకోబోతాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని నిత్యం ప్రజల మధ్య, కళాకారుల మధ్య, మేధావుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ తనదైన శైలిలో ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ సేవలు కలకాలం కొనసాగాలని నిండు 100 జీవితాన్ని కూడా నేనున్నానంటూ సహాయం చేసేటటువంటి మంచి మనసున్న మహారాజు మన మరొకసారి జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలు, ఇవాళ జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు, మరి జన్మదినోత్సవం సందర్భంగా వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి వారు మిమ్మల్ని గురించి జరుపుకుంటున్న టీజీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో మీకు వెంకటేష్ గారి గురించి మన టీజీ వెంకటేష్ గారు కళా పోషణకి ఆ కళా పోషకులే మన కళ ముందు ఉన్నటువంటి టీజీ వెంకటేష్ గారు. మనం నిలబడినటువంటి కర్నూలుకు వచ్చిందంటే దాని వెనక్కి నడుస్తున్నటువంటి టీజీ వెంకటేష్ గారి ప్రధాన కారణం అని చెప్తున్నాం. మరి సమయం లేదు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశం నాకు చాలా ఈరోజు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.